రెండు ఊళ్ళు, రెండు మతాలు కలిసి జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది మా సైడు మొహర్రం మాత్రమే. దాన్నే మేము పీర్ల పండుగ అని అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఊళ్ళో ముస్లిమ్స్, హిందూసు, ముస్లింలు ఒక పీర్ని తయారు చేసుకుంటారు. హిందూస్లో ఉన్న గౌడ్స్ ఉంటారు కదా, గౌడ్స్ ఒక పీర్ని తయారు చేసుకొని ఇట్లా ఈ పండుగ అనేది జరుపుకుంటారు. అట్లనే మళ్ళీ మా ఊరు పక్క పొంట అల్వాల్ ఉంటుంది. అల్వాల్లో కూడా ముస్లిమ్స్ పీర్ని తయారు చేస్తారు. అట్లా అల్వాల చెప్పారు ఇద్దరు, రెండు ఊళ్ళ ప్రజలు కలిసి ఒకే దగ్గర అయితే ఈ పండుగని జరుపుకుంటారు. మస్తు గ్రాండ్గా అవుతుంది, సూపర్ అవుతుంది. చెప్పాల పీర్ని చెల్లి అంటారు, అల్వాల పీర్ని అక్క అయితే అనుకుంటారు. మా సైడు ఇట్లా అక్క చెల్లెలని అనుకుంటారు. చెప్పాలు అయితే మబ్బులో 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఇట్లా ఇంటింటికి వచ్చి నీళ్ళు పోపించుకొని ఊద్బెల్లం చదివించుకుంటారు. మేమైతే 5 గంటల వరకు, 5:30 వరకు రెడీ అయ్యి అన్ని రెడీ పెట్టుకొని ఉన్నాము. అంటే పీర్ ఎప్పుడు వస్తే నీళ్ళు పోసి ఊద్బెల్లం చదివించుకుందామని. మా ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. అప్పటికి మా అమ్మ అయితే నీళ్ళు పోసి ఊద్బెల్లం చదివించింది. ఇట్లా ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి ఇట్లా ఊద్బెల్లం తీసుకొని పోతారు. అట్లా 11 వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ 11కి అల్వాల్కి వెళ్తారు. అల్వాల్కి వెళ్ళి అక్కడ ఊరు మొత్తం తిరిగేసి సేమ్ ఇట్లనే మళ్ళీ నీళ్ళు పోపించుకొని కుడక ఊదుబెల్లం చదివించుకుంటారు. అట్లా ఊరు మొత్తం తిరిగి ఏబీసీని కొట్టేసి కొద్దిసేపు ఆడి మళ్ళీ 3 వరకు చెప్పాలకు వస్తారు. 3 వరకు చెప్పాలకు వచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ అల్వాల పిరిని తీసుకొని వస్తారు. మళ్ళీ అల్వాల పిరి చెప్పాల ఊరు మొత్తం తిరుగుతుంది. కొంతమంది నీళ్ళు పోసే వాళ్ళు నీళ్ళు పోస్తారు, ఊదుబెల్లం చదివిస్తారు. అట్లా ఊరు మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడ ఏబీసీని కొట్టేసి కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మీకు ఇది కొత్తగా అనిపిస్తుండొచ్చు, కానీ మాకు ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.